ఎరా అనిల్ రావిపూడి దొరికేశాడా? హ! అసలు దొరకనంత ఎత్తుకు ఎదిగేశాడు. ఎందుకు? ఓ లెజెండరీ 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' లాంటి సినిమాలు తీసినందుకు కాదు, మా బాస్‌ని మాకు తిరిగిచ్చినందుకు. ఇది మనశంకర వరప్రసాద్ గురించి నా రిఫ్ నా ఒపి నా ఎమోషన్. చిరంజీవి అంటేనే సినిమా. చిరంజీవి నడిస్తే సినిమా, చిరంజీవి నవ్వితే సినిమా, నవ్విస్తే సినిమా, చిరంజీవి ఏడిస్తే సినిమా, చిరంజీవి ఏడిపిస్తే సినిమా. అసలు చిరంజీవి స్క్రీన్ మీద ఉంటేనే సినిమా. చిరంజీవి పాటలు, చిరంజీవి స్టెప్పులు, చిరంజీవి ఫైట్లు, అసలు అది సినిమా అంటే. ఈ పల్స్‌ని గట్టిగా పట్టుకున్నాడు అనిల్ రావిపూడి గారు. వెరీ థిన్ స్టోరీ లైన్. సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ తేడా లేకుండా ప్రతి చోట చిరంజీవి గారి కళ్ళకు ఒక క్లోజప్ పెట్టి, చిరంజీవి గారు మీరు నటించండి చాలు అంతే అన్నారు. ఫస్ట్ హాఫ్లో 2-3 ఫైట్లు, 2-3 పాటలు. సెకండ్ హాఫ్లో 2-3 ఫైట్లు, 2-3 పాటలు. అక్కడక్కడ ఎమోషన్ అలా చిలకరించుకుంటూ వెళ్ళడం. లాస్ట్లో వెంకీ బాబుతో ఒక చిన్న క్యామియో. అంతే, క్లాప్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి వస్తారు. సింపుల్గా ఆలోచించండి. 35 కోట్లతో తీశారు సినిమా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 350 రూపాయల టికెట్. ఈజీగా 350 కోట్లు సంపాదించగలిగే స్టామినా ఉన్నటువంటి సినిమా. ఇంతకన్నా కావాల్సిందే ఉంది. ఇది అసలైన తెలుగు కమర్షియల్ సినిమా. ఇది తెలుగు సినిమా, సంక్రాంతి సినిమా. అన్నిటికన్నా మించి ఇది చిరంజీవి సినిమా. వెళ్ళిపోండి, అస్సలు ఆలోచించక్కర్లేదు.